పరిశుద్ధుడవైన మా తండ్రి, మీరు ఈ దినాన్ని మాకిచ్చినందుకే స్తోత్రాలు. అనేక మంది యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యము వినేదానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సమయాన్ని వ్యర్థము చేయకుండా దేవుని వాక్యాన్ని వినండి. ఈ దినము ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండవలెను. యు షల్ సర్వ్ హిమ్ అండ్ క్లీవ్ unto him. उसका वचन मानना और उसकी సేవా करना. ఆయన మాట వినాల, ఆయన సేవించాల, ఆయన హత్తుకోవాలి. 3 మాటలు ఈ వాక్యములో ఉన్నాయి. వినుచున్న శ్రోత, ఆయన మాట వింటున్నావా? రెండవదేమిటి? ఆయన సేవించాల. మూడవదేమిటి? ఆయన హత్తుకొనాల. ఈ 3 మాటలు ఈ వాక్యములో అవసరం. వినేది, సేవించేది, హత్తుకొనేది. అయితే ఒక్కసారి మన జీవితాలు పరీక్షించుకుందాం. దేవుని మాట వినుట చాలా శ్రేష్టమైనది. వింటే ఏమొస్తుందట? విశ్వాసం వస్తుందట. వినుట వలన విశ్వాసము కలుగును. అయితే ఆయన సేవించాల. ఆయన సేవించుట అవసరం. ఆయన హత్తుకోవాల. అంటే ప్రభువుకు మనకు ఎడబాటు ఉండకూడదు. ఆయనతో మిళితము కావాలి. అది అవసరమైంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 20వ వచనంలో, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రయాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచూ నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ఈ వాక్యములో కూడా అలాగే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాను ప్రేమించాల. ఆయన మనల్ని ప్రేమించాలి, మనం కూడా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమ చాలా విశాలమైనది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి. వాక్యము దేవుడు. అయితే దేవుని హత్తుకునాలి. హత్తుకొని మనము జీవించుట చాలా అవసరం. కొన్ని రోజులు కాదు, మన జీవితాంతం వరకు, ఈ లోకయాత్ర ముగించే వరకు దేవుని హత్తుకొని ముందుకు సాగుట ఎంతో అవసరమైంది. అయితే ఎప్పుడైతే మనం హత్తుకొని జీవిస్తామో ఆయన మెండైన దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. అయితే దీవించబడతాం. ప్రత్యేకమైన కాపుదల మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలను మీరు కనికరించండి. దేవా, మీ మాట వినేదానికి నేర్పించండి. మిమ్మల్ని సేవించేదానికి నేర్పించండి. మిమ్మల్ని హత్తుకునేదానికి నేర్పించండి. ఆ రీతిగా వారు జీవించి దినదినము మీ మెండైన దీవెనలు పొంది ముందుకు సాగేదానికి కృపదయిచి వారి అక్కర్లని కృపను తీర్చండి. వారు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.